que a profissão das minas é. A música da bicha vai bater, ela vai sentando, ela vai pingando. Hey guys, welcome back to another video. So ఈ రోజు మనం రివ్యూ చేయబోయే కార్ మారుతి బ్రెజా ZXi వేరియంట్. ఆఫ్ కోర్స్ ఐ నో ఈ వీడియో చాలా లేట్ గా పెడుతున్నా అని, కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. బట్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే మనది కొత్త ఛానల్, సో నాకు కుదిరినన్ని వెహికల్స్ ఇప్పుడు చేస్తేనే ఫ్యూచర్లో ఇప్పుడున్న కాంపిటీషన్ని మ్యాచ్ చేయగలుగుతా. ఈ వీడియోకి వ్యూస్ రాని రీచ్ రాని రాకపోని పర్లేదు, సింపుల్గా నీట్గా మెయిన్ పాయింట్స్తో ఈ వీడియో ఎండ్ చేస్తా. సో ఫస్ట్ ఈ కార్ ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 13,68,000 ఉంది అట్ ప్రెసెంట్ హైదరాబాద్లో. మొత్తం ఇందులో 8 కలర్స్ ఉన్నాయి, అవి ఏంటో స్క్రీన్ మీద వేస్తా చూడండి. ఫస్ట్ ది గ్రే, సెకండ్ ది బ్లాక్, థర్డ్ ది వైట్, ఫోర్త్ ది రెడ్ విత్ బ్లాక్ సన్ రూఫ్, ఫిఫ్త్ ది సిల్వర్, సిక్స్త్ ది బ్రేవ్ కాకి, సెవెంత్ ది బ్లూ, ఎయిత్ ది సిల్వర్ విత్ బ్లాక్. అండ్ ఇంకా ముందుగా కార్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ లుక్ చూస్తే పర్ఫెక్ట్ బాక్సీ షేప్తో ప్రాపర్ SUV లుక్తో వచ్చింది. సో ఫ్రంట్ లుక్ అయితే ఇట్లుంటుంది చూడడానికి. అండ్ ఇక్కడ మారుతి బ్రాండింగ్ లోగో చూడొచ్చు. అండ్ లైట్స్ మ్యాటర్కి వస్తే డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఆఫర్ చేశారు. అండ్ 2 LED ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఆఫర్ చేశారు. అండ్ రైట్ సైడ్ది మనకి హై బీమ్కి యూజ్ అవుతుంది, అండ్ లెఫ్ట్ సైడ్ది లో బీమ్కి. అండ్ ఇంకా కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే కంపెనీ ఫిట్టెడ్ రాలేదు, ఇది కార్ ఓనర్ బయట పెట్టించారంట. అండ్ కిందనే స్కిట్ ప్లేట్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇంకా సైడ్ ప్రొఫైల్ మ్యాటర్కి వస్తే లుక్ అయితే ఇట్లుంటుంది. అండ్ ఇక్కడ కింద అడ్వెంచర్ కిట్ అయితే ఇన్స్టాల్ చేసింది. అండ్ రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఆఫర్ చేశారు. అండ్ అట్లనే డోర్కి వైజర్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి డిజైన్ పరంగా అయితే నో ఇష్యూస్. ఇక్కడ చూడొచ్చు LED టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేశారు. అండ్ మధ్యలో బ్రెజా బ్యాడ్జింగ్. అండ్ నెంబర్ ప్లేట్ పైన 2 వార్మ్ లైట్స్ అయితే ఇచ్చారు ఆ విజిబిలిటీ కోసం. అండ్ కింద బంపర్ అండ్ స్కిట్ ప్లేట్స్. సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లుంటుంది. అండ్ ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే ఇది K15C 1462 డిస్ప్లేస్మెంట్. ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 101 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 136 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 4 సిలిండర్ 4 వాల్వ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ ఇంకా టైర్స్ మ్యాటర్కి వస్తే 215/60 16 ఇంచ్ ఎలా వీల్స్తో వస్తుంది. ఫ్రంట్ ఒకటే మనకు డిస్క్ విత్ ABS ఇస్తున్నారు, వెనకైతే డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఎలా వీల్స్ డిజైన్. అండ్ ఇంకా బూట్ స్పేస్ మ్యాటర్కి వస్తే 328 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. స్టోరేజ్ అయితే బాగానే సరిపోతుంది మనకి, లగేజ్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇంకా 16 ఇంచ్ స్టీల్ వీల్ ఇచ్చారు స్టెప్ని. అండ్ ఇంకా దానికి సంబంధించిన టూల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రే ఒకటి ఉంది. అండ్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ మ్యాటర్కి వస్తే 48 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. మైలేజ్ అయితే లోకల్లో 15 వస్తుందంట, లాంగ్ పోతే 18. అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చు కనెక్టెడ్ టెయిల్ లైట్స్ ఇచ్చారు. అండ్ ఇంకా బ్రెజా బ్రాండింగ్ లోగో, మారుతి సుజుకి లోగో, షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. అండ్ ఇక్కడ కెమెరా అయితే ఉంది, రేర్ కెమెరా. 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా కార్ లోపల ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకా రేర్ సీట్ అయితే బాగానే ఉంది, ఫ్రీగా కంఫర్ట్గానే కూర్చోవచ్చు. ముగ్గురు అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు. బట్ ఇక్కడ బంప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. అండ్ 2 AC వెంట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అండ్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. హెడ్ రెస్ట్ అయితే 2 ఇచ్చారు. ఓకే, గుడ్ ఎనఫ్. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్, మ్యాగ్జిన్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ ఇంకా స్పీకర్స్ అయితే ఆర్కమ్స్ కంపెనీ ఇచ్చారంట. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఉంది, విండోస్ అప్ అండ్ డౌన్ బటన్. అండ్ ఇంకా లాక్ అన్లాక్, డోర్ ఓపెన్ హోల్డర్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకా ముందైతే చూద్దాం ఒకసారి. అండ్ ఇంకా డ్రైవర్ సైడ్ సీటింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ డోర్కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి, ORVM కంట్రోల్స్. అండ్ ఇంకా డోర్ ఓపెన్ లాక్ అన్లాక్, ఒక బాటిల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి, ఇక్కడ ట్వీటర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా స్టీరింగ్ మ్యాటర్కి వస్తే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఇచ్చారు. రైట్ సైడ్ మీడియా కంట్రోల్స్, ఇక్కడ వాయిస్ కమాండ్ ఒకటి ఉంది, కాల్ లిఫ్ట్ చేయడానికి బటన్. అండ్ ఇక్కడ ఇంజన్ స్టార్ట్ బటన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ బటన్, AC వెంట్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మ్యాటర్కి వస్తే సెమీ డిజిటల్ ఇచ్చారు. సైడ్ ఎనలాగ్ పార్ట్ ఉంటుంది, స్పీడోమీటర్. అండ్ ఇక్కడ మధ్యలో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్ అంటే బేసిక్ ఉంది. తర్వాత ఇక్కడ 7.9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చారు, AC వెంట్స్, AC కంట్రోల్స్. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, 120 వాట్ USB పోర్ట్ ఒకటి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ లివర్. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఒకసారి సౌండ్ క్వాలిటీ అయితే చెక్ చేద్దాం కార్ స్పీకర్స్వి.
సో గైస్ సౌండ్ అయితే మీకు ఎట్లా అనిపించిందో తెలియదు కానీ బయట రియల్ టైంలో మాత్రం చాలా నీట్గా ఉంది సౌండ్ అయితే. అండ్ ఇంకా ఈ వీడియో ఇంతే గైస్. ఐ నో క్లియర్గా లోపల ఇంటీరియర్ సరిగ్గా చూపించలేకపోతున్నా, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒక లెన్స్తో అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే అది 50mm లెన్స్, దానికి ఫోకల్ లెంత్కి సరిపోయేంత డిస్టెన్స్ లోపల ఉండదు ఇక కార్ లోపల. గోప్రో కొనాలనే ప్లాన్లో ఉన్నా, సో అది తీసుకుంటే వీడియో క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేస్తా. సో హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో రాబోతున్నా, అది మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్కి చాలా క్లోజ్లో ఉన్నాం, సో చేసుకుంటారు అనుకుంటున్నా. అంటిల్ దెన్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.